హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రశ్నలన్నీ ఎలాంటి ఫార్ములాస్ లేకుండా, పెన్ను పేపర్ లేకుండా కూడా ఎలా సమాధానాలు చేయాలో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా 2-3 సెకండ్స్లో సమాధానం చేసే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా కఠినమైన ప్రశ్నలు కూడా సింపుల్ వేలో ఎలా చేయాలో ఒక మెథడ్ ద్వారానే మీకు చెప్తానండి. ఆ మెథడ్ ద్వారా ఎలాంటి ప్రశ్నలైనా ఈజీగా చేయొచ్చు. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ కేవలం 3 days ఉంటాయండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ భారీ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఈ వీడియోలో మీకు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కఠినమైన ప్రశ్నలే, టఫ్ క్వశ్చన్సే. అన్ని ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. వీటికి సంబంధించి మల్టిప్లికేషన్స్ అనేది ఫార్ములాస్ వేస్ట్ చేస్తారు, చాలా టైం తీసుకుంటారు ప్రశ్నలు అనేది సమాధానం చేయడానికి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎలా సింపుల్గా చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. చూడండి. ఇందులో మొదటి ప్రశ్న చూడండి. కొంత మొత్తం మీద సంవత్సరానికి 10% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలు పొదుపు చేయగా 6,300 రూపాయలు చక్రవడ్డీ లభించింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లభించింది. అయినా అసలు ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎలాంటి ప్రశ్న అయినా రానివ్వండి, ఇక్కడ 10% అని అంటున్నాడు. 10% అంటే మనం ఫ్రాక్షన్లో తీసుకోవాలి. ఫ్రాక్షన్లో ఎంత? 1/10. ఓకేనా? ఈ ఫ్రాక్షన్స్ తోటి మీకు ఈజీగా ఈ ప్రశ్నలు అనేవి అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, 1/10 అంటారు. 10% అంటే 1/10 తెలుసు కదా. 10% అంటే 1/10 ఎలా చేయాలో ప్రతిసారి ఇంకా చెప్పాను, ఒక్కసారి చెప్తాను చూడండి. పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా చేయాలో. 10% అంటున్నాడు కాబట్టి పర్సెంటేజ్ అని ఇస్తే మనకు డివైడెడ్ బై 100 వేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 0 క్యాన్సిల్, 1/10 మిగిలింది. 1/10. ఓకేనా? 10% అంటే 1/10. ఏది వచ్చినా కానీ పర్సెంటేజ్ వస్తే మనకు డివైడెడ్ బై 100 వేసుకొని చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా మనకు ఫ్రాక్షన్లో 1/10 అంటారు 10%. 2 సంవత్సరాలు అంటారు. 2 సంవత్సరాలు పొదుపు చేయగా అంటున్నాడు. ఎప్పుడైనా కానీ ఇలా మనకు డినామినేటర్లో ఉన్న వాల్యూకి ఈ సమయాన్ని మనము వర్గం చేయగా, అంటే టైంని మనము స్క్వేర్ చేయాలి. ఈ డినామినేటర్లో మనకు వాల్యూ ఎంత ఉంది? 1/10 అని అంటున్నాడు. 1/10. డినామినేటర్లో ఏముంది? హారంలో 10 ఉంది. ఈ 10కి మనం స్క్వేర్ ఏజ్ చేయాలి, వర్గం ఏజ్ చేయాలి, సమయాన్ని వర్గం చేయాలి. టైంని మనము స్క్వేర్ చేయాలి. టైంని స్క్వేర్ చేయగా వచ్చేదే అసలు, వచ్చే వాల్యూయే మనకు అసలు వాల్యూ. ఇప్పుడు దీంట్లో మన సమయం ఎంత ఇచ్చాడు? 2 years అంటున్నాడు. 2 years అంటున్నాడు కాబట్టి 10 స్క్వేర్ చేయాలి. 10 స్క్వేర్ చేస్తే మనకు ఎంత వాల్యూ వస్తుంది? 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100. ఈ 100 అనేది అసలు. ఇప్పుడు దీంట్లో మనకు 1/10 కదా. ఇప్పుడు 1/10 1 yearకి, 2 years అంటున్నాడు. 1 yearకి 1/10 అంటే ఎంత? ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1/10 అంటే ఎంత? 10 వాల్యూ. ఓకేనా? మొదటి సంవత్సరానికి. నెక్స్ట్ మళ్ళీ 2వ సంవత్సరానికి కూడా 1/10 కదా. 2వ సంవత్సరానికి 1/10 కాబట్టి ఎంత వస్తుంది? 1/10 అంటే మళ్ళీ 10 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు వడ్డీ మీద వడ్డీ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, ఇప్పుడు మళ్ళీ మనం మొదటి సంవత్సరంలో వచ్చిన 10 ఉంది కదా, దీని మీద మళ్ళీ వడ్డీ 1/10. 1/10 × 10 ఎంత? ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఉంటుంది. ఓకేనా? 1. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారం మనకు దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఏది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏది అని మీకు తెలుసు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 10 20 అనేది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 10 + 10 + 1. ఈ వడ్డీ వచ్చింది కదా, వడ్డీ మీద వడ్డీ, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు 20 వాల్యూ, 10 + 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 20 + 1 21. ఓకేనా? అర్థమైంది కదా. ఈ మొత్తం కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? పొదుపు చేయగా 6,300 అంటున్నాడు. ఈ 21 అనేది 6,300. అసలు ఎంత అంటున్నాడు. అసలు అంటే మనకు వాల్యూ ఇదే. ఓకేనా? దీన్ని స్క్వేర్ చేయగా ఇక్కడ ప్రతిసారి 100 అనే రాదు. మనకు కొన్ని క్వశ్చన్స్ చూడండి, మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ చెప్తాను. ఎప్పుడైతే సమయాన్ని మనం ఇక్కడ, ఇది సమయం 2 years కాబట్టి ఇది సమయం, టైం పీరియడ్. ఈ సమయాన్ని మనం స్క్వేర్ చేస్తే ఎంతనన్నా వాల్యూ రాని అదే అసలు అవుతుంది. ఇక్కడ మనం అదే అసలుగా తీసుకోవాలి. ఇక్కడ 100 కాబట్టి ఇక్కడ అసలు ఈ క్వశ్చన్ ప్రకారం ఎంత అంటున్నాడు. ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం క్యాన్సిల్ చేయండి. 21 3 × 63, 2 సున్నాలకు 2 సున్నాలు, 300 వచ్చింది. 300
ఇక్కడ 100% వాల్యూ కాబట్టి ఇంకా 2 సున్నాలు ఉన్నాయి, ఇంకా 2 సున్నాలు పెట్టుకోండి. ఓకేనా, 30,000 అనేది ఆన్సర్. 30,000 అనేది ఆన్సర్. అర్థమైందా? మీకు మొదటి క్వశ్చన్ కాబట్టి అర్థం కావడానికి ఇదంతా రాశాను నేను. డైరెక్ట్ ఇక్కడ చేసేసుకోవచ్చు. 10% అంటే 1/10, 1/10. సమయం ఎంత? 2 years అంటున్నాడు. 2 years కాబట్టి ఇక్కడ స్క్వేర్. సో 100 అనేది అసలు, 100 అసలు. ఇక్కడ మనకు 2 years అంటున్నాడు కాబట్టి 1/10 వాల్యూ కదా, ప్రతి దానికి 1/10. సో 100లో 1/10 ఒక్కటి చేస్తే సరిపోతుంది. 1/10 అంటే ఇక్కడ 10 వస్తుంది, ఇంకో దానికి కూడా 10 వస్తుంది. మళ్ళీ ఇక్కడ మొదటి సంవత్సరానికి మళ్ళీ 1/10 చేసుకోవాలి. 1/10 చేసుకుంటే ఎంత వస్తుంది? 10 క్యాన్సిల్ అయిపోతే ఎంత? 1 ఉంటుంది. 1 టోటల్లో మనకి ఎంత వచ్చింది? 10 + 10 + 1 21. ఈ 21 అనేది ఇచ్చాడు వాల్యూ అనేది ఎంత? 6,300 అంటున్నాడు. ఇక్కడ మనకు అసలు ఎంత? 100 ఎంత అంటున్నాడు. క్యాన్సిల్ చేసుకుంటే సమాధానం వచ్చేస్తుంది. కేవలం మనం 10 secondsలో చేయొచ్చు. మీకు అర్థం కావడానికి ఇది అంత రాశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. కొంత మొత్తం మీద సంవత్సరానికి 11/1/9% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 360 చక్రవడ్డీగా లభించగా అసలు ఎంత? సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లానే ఇక్కడ 11/1/9 అంటే ఎంత? 11/1/9 అంటే 1/9 పర్సంటేజ్ బేసిక్ మోడల్లో చెప్పాను. 11 సంబంధించి ఏ ఫ్రాక్షన్ వచ్చినా కూడా 9 టేబుల్ మల్టిపుల్ ఉంటుందని చెప్పాను. ఒకసారి బేసిక్ పర్సంటేజ్ కాన్సెప్ట్ చూడని వాళ్ళు చూడండి, చాలా ఈజీగా మీకు గుర్తుండే విధంగా చెప్పాను. ఈ పర్సంటేజ్ అనేవి ఇక్కడ 1/9 కదా. ఇప్పుడు మన టైం ఎంత అంటున్నాడు? 2 years అంటున్నాడు. 2 years అంటే ఇక్కడే చేయండి స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత? 9 స్క్వేర్ 9 × 9 81. ఇక్కడ 81 అనేది అసలు, 81 అనేది అసలు ఇక్కడ ఈ క్వశ్చన్లో. సో ఇప్పుడు చేయండి, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సేమ్ 1/9 × 81. ఇక్కడ కూడా 1/9 × 81. ఒకటి చేస్తే సరిపోతుంది, ప్రతిసారి 2 చేయాల్సిన అవసరం లేదు. 9 టేబుల్లో 9 టైమ్స్. ఓకేనా, ఇక్కడ 9, మళ్ళీ ఇక్కడ కూడా 9 వస్తుంది సెకండ్ ఇయర్లో. ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ, మళ్ళీ దీని మీద వడ్డీ వస్తుంది, మళ్ళీ 1/9 × 9. సో 9 తోటి ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎంత ఉంటుంది? ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా, సో టోటల్గా మనకి ఎంత వచ్చింది వాల్యూ? 9 + 9 + 1. ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ 9 + 9 18 అవుతుంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 19. 9 + 9 + 1 వడ్డీ మీద వడ్డీ. ఓకేనా, 19 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత అంటున్నాడు ఇక్కడ? ఎంత అంటున్నాడు? ఎంత వచ్చిందంటే చక్రవడ్డీ ఇక్కడ 360 అంటున్నాడు. 360 చక్రవడ్డీ వచ్చింది. 19 అనేది 360. ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఎంత అంటున్నాడు. అసలు అంటే ఇక్కడ ఎంత? 81. మన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ అసలు ఎంత వచ్చింది? 81. 81 ఎంత అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి. 19 టేబుల్ 19 2 times 36, 0 ఉంది కాబట్టి 0 0 పెట్టి. నెక్స్ట్ ఇంకా 81 × 2. 81 × 2 ఎంత? 81 × 2 162. 162. నెక్స్ట్ 0 0 పెడుతుంది. ఓకేనా, 162. 0కి 0 పెట్టాను, 1620 అనేది ఆన్సర్. 1620. ఇలా చాలా సింపుల్గా చేయొచ్చు. చేసే విధానం చూడండి మీరు. ప్రతి క్వశ్చన్ ఇలా సింపుల్గా చేయొచ్చు. ఎలాంటి ఫ్రాక్షన్స్ ఇచ్చినా చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రతిసారి ఇక్కడ 1/9 × 1/9 రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనకు 1/9 9 మల్టిపుల్లో ఇది ఎంత అవుతుందో చూసుకోండి. రెండింటికి అదే వస్తుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ మాత్రం మళ్ళీ 1/9 × 9. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే ఫ్రాక్షన్ 1/9 వచ్చింది కాబట్టి దాంతో మల్టిపుల్ చేయాలి ప్రతి ఒక్కటి. 2 years అయితే 2 years. ఓకేనా, 3 years అయితే 3 years. ఏదైనా ఇదే మెథడ్లో చేయొచ్చు, ఒకటే మెథడ్లో చేయొచ్చు. వీటి కోసం ఏవేవో ఫార్ములాస్ వేస్తారు. PTR/100 అంటారు. దానికి మల్టిప్లికేషన్స్, పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ ఉంటాయి డిజిట్స్లో. అది క్యాన్సల్ అవ్వవు. ఎప్పుడైనా క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్గా చేయాలి. ఓకేనా, అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ప్రశ్నలు అనేవి అర్థం అయిన తర్వాత ఇలా ఫ్రాక్షన్స్ ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్ ఇచ్చినా పర్లేదు, ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత మొత్తం మీద సంవత్సరానికి 16/2/3% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలు పొదుపు చేసిన అతనికి వచ్చిన చక్రవడ్డీ ఎంత? 780 రూపాయలు. అయినా అసలు మరియు మొత్తం రెండు అడుగుతున్నాడు. అసలు మరియు మొత్తం. ఇక్కడ చూడండి, 16/2/3 అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 1/6 అని రాసుకోవచ్చు. ఓకేనా, దీని డబల్ 33.33% అంటే 1/3 కదా. 33.33% అంటే 1/3 అని రాస్తాం కదా. సో దీంట్లో హాఫే కదా ఈ 16/2/3. ఎప్పుడైతే ఈ పర్సెంటేజ్ అనేది మనకు తగ్గుతుందో ఈ డినామినేటర్ వాల్యూ అనేది దాని డబల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ సగం తగ్గింది కాబట్టి డినామినేటర్ వాల్యూ అనేది 1/6 అవుతుంది. 1/3 కాస్త 1/6 అవుతుంది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ప్రతి ఒక్కటి పర్సెంటేజ్ వాల్యూ అనేది తగ్గినా కొద్దీ మన డినామినేటర్ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా, సో 16/2/3 అంటే మనకి ఇప్పుడు అదంతా అవసరం లేదు. 16/2/3 అంటే 1/6. ఓకేనా, 1/6. టైం ఎంత ఇచ్చాడు? 2 years అంటున్నాడు. 2 years అంటున్నాడు. సో 6 స్క్వేర్, ఇక్కడ టైం 6కి స్క్వేర్ చేసుకోండి. 2 years కాబట్టి 6 స్క్వేర్ అంటే ఎంత? అసలు వాల్యూ ఎంత ఇక్కడ? 36. 6 36. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ 2 years అంటున్నాడు కాబట్టి మళ్ళీ 1/6 1/6 సేమ్ వీటికి
క్యాన్సిల్ చేసుకుంటే ఎంత ఒక్కొక్కటి 6 టైమ్స్ ఓకేనా. ఇక్కడ 6 వస్తుంది, మళ్ళీ దీనికి ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా 6 వస్తుంది సెకండ్ ఇయర్. మళ్ళీ దీనికి ఇక్కడ 1/6 × 6. సో 6 టేబుల్లో 6 1 టైం 6 కాబట్టి మిగిలింది ఎంత మనకు 1 ఉంటుంది ఓకేనా 1. సో ఇక్కడి వరకు మనకు వచ్చేసింది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ప్రకారం ఎంత అంటున్నాడు 780 అంటున్నాడు. ఇక్కడ ఎంత 6 + 6 + 1 13కి ఎంత 780 అంటున్నాడు 780. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు అసలు ఎంత మరియు మొత్తం ఎంత అంటున్నాడు. అసలు మరియు మొత్తం, ఇక్కడ అసలు అంటే 36, మొత్తం అంటే ఎంత 36 + ఈ 13 ఏంటి చక్రవడ్డీ. దీంట్లో మొత్తం ఉంది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి చక్రవడ్డీ ఎంత 13 ఓకేనా. అసలు అంటే 36 + 13 ఎంత 49 అనేది మొత్తం కంప్లీట్ ఓకేనా. దీంట్లో వడ్డీ ఉంటుంది అసలు ఉంటుంది. ఇప్పుడు ఇవి అడుగుతున్నాడు 36 ఎంత వాల్యూ 49 ఎంత వాల్యూ. ఇవి తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 13కి 780 అంటున్నాడు. దీని ప్రకారం మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే అది ఈజీగా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 13 1 టైమ్స్ 13 6 టైమ్స్ ఓకేనా. 6 టైమ్స్ 78 0 0 ఓకే. ఇక్కడ 60 వచ్చింది అంటే 1కి మనకు 60 వచ్చింది. మరి 36కి ఎంత 36 × 60 వేయాలి. 36 × 60 సింపుల్గా మనకు 36 × 6 టైమ్స్ చేసి లాస్ట్కి 0 పెట్టుకుంటే సరిపోతుంది. 36 × 6 టైమ్స్ ఎంత 216. 36 6 టైమ్స్ 216 0 0 2160 అనేది మనకు అసలు. ఇది అసలు హాఫ్ ఆన్సర్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ మొత్తం 3 ఎంత అంటున్నాడు 49 ఎంత అంటున్నాడు. సేమ్ 49 × 6 చేసేసి లాస్ట్కి 0 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 49 × 6 చేసే బదులు నేను ఇక్కడ 49ని 50 అనుకుని లాస్ట్లో నేను 60 అనేది తీసేస్తా. ఇప్పుడు చూడండి 50 అనుకుంటా, నేను మైండ్లోనే అనుకుంటా 50 × 60 చేస్తా. ఇప్పుడే నేను మల్టిప్లై చేసుకొని లాస్ట్కి మనకు ఒక వాల్యూ 60 తీసేస్తే సరిపోతుంది. 5 × 6 ఎంత 30. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాలకు 2 సున్నాలు. సో ఇక్కడ మనకు 3000 వచ్చింది. ఈ 3000 నుంచి మనకు ఒక 60 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఒక వాల్యూ పెంచిన +1 వాల్యూ పెంచిన. ఈ 49 × 60 చేయక 50 × 60 చేశాను. 1 వాల్యూ పెంచాను కాబట్టి 1 × 60 అనేది ఎక్కువ చేశాను నేను. అంటే 60 వాల్యూ అనేది ఎక్కువ ఉంది దీంట్లో. ఈ 60 అనేది దీంట్లో నుంచి తీసేయడం ఈజీ 3000 నుంచి. ఎందుకంటే 49 × 6 అనేది మల్టిప్లై చేయడం కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఈ 50 × 60 చేసేసి ఒక 60 తీసేస్తే సరిపోతుంది. ఎందుకంటే 5 6 టైమ్స్ 30 అనేది ఈజీగా తెలుసు. సో ఇక్కడ 3000 అనేది ఆన్సర్ వచ్చింది. 3000 నుంచి మనం 60 తీసేస్తే ఎంత 2940. సో 2940 ఇదే ఆన్సర్. 2160 మనకి ఇది ఏంటిది అసలు వాల్యూ 2160 + 2940 2. ఇలా మనం ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. ఇలాంటివి వస్తే ఎలా చేయాలని మాత్రమే చెప్పాను. మీ ఇష్టం, డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలనుకుంటే డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనం ఏదైతే దగ్గర వాల్యూ ఉందో ఈజీగా సింపుల్గా మనం మల్టిప్లై అవుతుందో అది చూసుకొని చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత మొత్తం మీద 2 సంవత్సరాల కాలం పాటు మొదటి సంవత్సరం 11 1/9% మరియు రెండవ సంవత్సరం 12 1/2%. ఈ క్వశ్చన్లో మనకు 2 రకాల పర్సంటేజ్లు ఇచ్చాడు. అవి కూడా 2 ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. మొదటి సంవత్సరం 11 1/9%, రెండవ సంవత్సరం 12 1/2% ప్రకారం పొదుపు చేసిన 480 చక్రవడ్డీగా లభించాను. అయితే అసలు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లానే, ఇంతకుముందు నేను క్వశ్చన్లో ఏం చెప్పాను, సమయాన్ని మనము స్క్వేర్ చేసుకోవాలి ఫ్రాక్షన్కి అని చెప్పాను. డినామినేటర్లో ఉన్నది ఆ వాల్యూకి మనం స్క్వేర్ చేసుకుంటే మనకు అసలు అనే వాల్యూ వస్తుందని చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2 ఇచ్చాడు కదా, 2 రకాల పర్సెంటేజ్ ఇచ్చాడు కదా, వీటికి కూడా డినామినేటర్లు మల్టిప్లై చేసుకోవాలి. డినామినేటర్లు మల్టిప్లై చేసుకుంటే అసలు వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి 11 1/9ని మనం ఏమని రాసుకుంటాం 1/9 అనుకుంటాం. 12 1/2ని మనం ఏమనుకుంటాం 12.5ని మనం ఏమనుకుంటాం పర్సెంటేజ్లో 1/8 అనుకుంటాం. 1/8 ఓకేనా. సో మనకు 1/9 అంటున్నాడు, 1/8 అంటున్నాడు. ఇక్కడ చూడండి 1/9, ఇంకొకటి ఏంటి 1/8 అంటున్నాడు. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్ ఓకేనా. ఇలా వచ్చినప్పుడు మనకి ఇవి 2 మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, డినామినేటర్లో వాల్యూని మల్టిప్లై చేసుకుంటే అసలు వాల్యూ వస్తుంది అంతే. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లానే ఇవి 2 మల్టిప్లై చేయగా మనకు వచ్చే వాల్యూ ఎంత 72. ఈ 72 అనేది అసలు. ఇలా 2 రకాల పర్సెంటేజ్లు వచ్చినప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని మనం మల్టిప్లై చేయగా మనకు అసలు వాల్యూ వస్తుంది ఓకేనా. ప్రిన్సిపల్. నెక్స్ట్ సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లానే ఫస్ట్ ఇయర్ ఏమంటున్నాడు 1/9 అంటున్నాడు, సెకండ్ ఇయర్ ఎంత అంటున్నాడు 1/8 అంటున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్త, 1/9 9 టేబుల్లో 72 ఎంత 9 8 టైమ్స్ 72. నెక్స్ట్
1/8 ఉంది ఇక్కడ, సెకండ్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్. ఓకేనా, 1/8, 8లో 72 అనేది ఎంత, మల్టిప్లై ఎంత, 8 9 టైమ్స్ 72. ఓకేనా, అర్థమైందిగా. ఇంతకుముందు క్వశ్చన్లో మనం డైరెక్ట్ రాసాం, రెండు సేమ్ వచ్చాయి, ఎందుకంటే ఒకటే పర్సెంటేజ్ ఉంది కాబట్టి. ఇక్కడ 2% డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా, అందుకే ప్రతి దానికి దేని దానికి చేసుకోవాలి మనం. 1/8 × 72, 8 అనేది ఏ టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది. ఇది రెండు ఓకే ఇక్కడ వరకు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ వడ్డీ మీద వడ్డీ. సెకండ్ ఇయర్ ఎంత మనకు 1/8 కదా, ఇప్పుడు 1/8 × మళ్ళీ 8, 8 8 క్యాన్సిల్ అయిపోతే మనకు ఎంత ఉంటుంది ఇక్కడ, 1 అనేది వడ్డీ, చక్రవడ్డీ. మనకు వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు, ఇక 8 + 9 + 1, టోటల్గా మనకి ఎంత, 18 అనేది చక్రవడ్డీ. ఎంత ఇచ్చాడు మనకు చక్రవడ్డీ, ఎంత ఇచ్చాడు ఇక్కడ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 18 వాల్యూ ఎంత ఇచ్చాడు, 480 అంటున్నాడు. ఈ 18కి 480 అయితే అసలు ఎంత అంటున్నాడు. అసలు అంటే ఎంత ఇక్కడ, మన ప్రకారం క్వశ్చన్ ప్రకారం ఎంత, 72కి ఎంత అంటున్నాడు. క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. 18 టేబుల్లో 18 1 టైం, 18 4 టైమ్స్, 18 4 టైమ్స్ 72. ఇప్పుడు 4 × 48, 48 × 4 ఎంత, 192, 48 × 4 192. ఇక్కడ 0 ఓకేనా, 1920 అనేది ఆన్సర్, 1920. ఓకేనా, అర్థమైందా. 18 4 టైమ్స్ 72, 4 × 48 ఎంత, 192 కదా, ఇక్కడ 0 1920 అనేది మనకు ఆన్సర్, అసలు వాల్యూ అనేది. ఇలా మనకు డిఫరెంట్ పర్సంటేజ్ ఇచ్చినా కూడా, డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా, రెండు రకాల ఫ్రాక్షన్స్ ఇచ్చినా కూడా, ఎంత కఠినమైన ప్రశ్న వచ్చినా కూడా ఇలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. దీనికి మల్టిప్లికేషన్ చేస్తే చాలా టైం పడుతుంది. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ చాలా కష్టమైన మెథడ్స్ అవన్నీ. ఇప్పుడు ఈ మెథడ్ ప్రకారం చూస్తే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత మొత్తం మీద సంవత్సరానికి 14 2/7%, 14 2/7ని మనం 1/7 అనుకుంటాం. ఓకేనా, 1/7 చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలు పొదుపు చేయగా అతని చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య భేదం 40 రూపాయలు వచ్చింది. అయినా కూడా చక్రవడ్డీ ఎంత, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది క్వశ్చన్ చూడండి. చక్రవడ్డీ సాధారణ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే లాస్ట్లో 40 రూపీస్ వచ్చింది అంటున్నారు. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే చేసుకుందాం. లాస్ట్లో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుంది కదా, వాటిని డిఫరెన్స్ చేయగా మనకు వచ్చిన వాల్యూ అనేది 40 వచ్చింది. దాని ప్రకారం మనము చక్రవడ్డీ అనేది అడుగుతున్నాడు కాబట్టి చక్రవడ్డీ అనేది ఎంత అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, 1/7 అంటున్నాడు, టైం ఎంత అంటున్నాడు, 2 ఇయర్స్ అంటున్నాడు. 1/7 మనకు అసలు తెలుసుకోవాలంటే ఎంత, స్క్వేర్ చేయాలి, టైం ఎంత, 2 ఇయర్స్ అంటున్నాడు. 7 స్క్వేర్ ఎంత, 7 × 7 49, 49 అనేది ఇక్కడ అసలు ఇక్కడ రాస్తా చూడండి. ఇంకా 49 వచ్చింది కదా. దీంట్లో సేమ్ 1/7 ఫస్ట్ ఇయర్, మళ్ళీ 1/7, 7 టేబుల్లో 7 మల్టిపుల్ 7 టైమ్స్, ఇది కూడా 7 టైమ్స్. ఓకేనా, సెకండ్ ఇయర్ మళ్ళీ ఇక్కడ 1/7 × 7 క్యాన్సిల్ అయిపోతే ఎంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఓకేనా, 1. సో టోటల్గా మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 7 + 7 14. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఈ 7 + 7 14. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 7 + 7 + 1 15. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, ఇక్కడ 15 వచ్చింది. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 14కి 15 మధ్య డిఫరెన్స్ 1 కదా, 1. ఈ 1 ఎంత అంటున్నాడు అంటే ఈ డిఫరెన్స్ 1 మనకు 40 అంటున్నాడు, 40 రూపీస్ అంటున్నాడు. ఇక్కడ లాస్ట్లో ఏమంటున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. చక్రవడ్డీ వాల్యూ ఎంత ఇక్కడ మనకు 15. ఓకేనా, 15 ఓన్లీ ఈ మూడే అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 15 ఎంత అంటున్నాడు. 15 4 టైమ్స్ ఎంత, 15 4 టైమ్స్ 60, 15 4 టైమ్స్ 60, ఇంకో 0 600 అనేది ఆన్సర్, 600 ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే మన క్వశ్చన్ అనేది అర్థం కావాలి. ఇక్కడి వరకు మనకు వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి మధ్యలో తేడా అనేది, ఇది సింపుల్ ఇంట్రెస్టే కదా ఇక్కడి వరకు వచ్చింది. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 3 కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, వీటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ వాల్యూ ఇచ్చాడు, దాని ప్రకారం మనకు ఏది అడుగుతున్నాడో అది చేయాలి. దీని ప్రకారం మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బదులుగా మనకు మొత్తం అడిగినా కానీ అసలు అడిగినా కానీ అన్నీ చేసుకోవచ్చు. అసలు అంటే ఎంత, 49 వేసుకోవాలి. ఇక్కడ 49 వాల్యూ ఎంత, 1 అనేది 40, మరి 49 × 4 అంటే అప్పుడు అసలు వాల్యూ వస్తుంది. 49 × 4 చేసుకుంటే అసలు వాల్యూ వస్తుంది. మొత్తము అంటే 49 + 15 అప్పుడు ఎంత అవుతుంది మనకు, 64 అవుతుంది. 64, ఈ 64 కూడా ఎంత అని కూడా తెలుసుకోవచ్చు. 64 × 40 చేసుకుంటే అప్పుడు మొత్తం వాల్యూ కూడా. ఇలా ఏదైనా చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్ అడిగినా చేసుకోవచ్చు. లాస్ట్లో చక్రవడ్డీ అడుగుతున్నాడు కాబట్టి మనం చక్రవడ్డీ వాల్యూ చేసాం. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
కొంత మొత్తం మీద సంవత్సరానికి 15% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలు పొదుపు చేయగా అతనికి వచ్చిన చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య తేడా 180 రూపాయలు. అయినా చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్లానే ఇక్కడ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు, 15% అంటున్నాడు. 15%ని మనం ఏమని రాసుకోవచ్చు, 15/100. 5 3 times 5 20, 3/20 వస్తుంది, 3/20. ఓకేనా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు, 2 సంవత్సరాలు అంటున్నాడు. సో 20 స్క్వేర్ ఎంత, 20 స్క్వేరే కదా మనకు అసలు వాల్యూ. 20 స్క్వేర్ 400. ఓకేనా. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లానే మళ్ళీ ఇక్కడ 3/20 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంత. సో ఇక్కడ 3/20 ఇంటూ 400, ఇక్కడ 0 క్యాన్సల్, 220. సో మనకి ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 20 × 3 ఎంత, ఇక్కడ 60 వచ్చింది. 60 అర్థమవుతుంది కదా. 3/20 ఇంటూ 400, ఇక్కడ 20 టైమ్స్ 400. ఓకేనా. ఈ 20 × 3, 20 × 3 ఎంత, 60. సేమ్ ఇది కూడా అలానే వస్తుంది కదా, 3/20 ఇంటూ 400 60. ఇక్కడ కూడా 60 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 60 కూడా సేమ్ అలానే చేయాలి, 3/20 ఇంటూ 60. ఇక్కడ 20 అనేది 3 టైమ్స్లో పోతుంది కదా 60 అనేది. సో ఇక్కడ 3 టైమ్స్, 3 × 3 ఎంత, 9 అవుతుంది, ఇక్కడ 9. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, 60 60 9. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, 60 + 60, ఈ 120 కదా సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 120. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, 60 + 60 + 9. సో 9 ఎక్కువ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 129. సో వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, 9 ఉంది. 9, ఈ 9 వాల్యూ ఇచ్చాడు కదా, 9 అంటే ఎంత, 180 అంటున్నాడు. ఈ 9 180, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 180 అంటున్నాడు. ఏమంటున్నాడు, చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మనకు, 129. ఏది అడిగినా చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇంకా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడగనివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ అడగనివ్వండి, అసలు అడగనివ్వండి, మొత్తం అడగనివ్వండి, ఏదైనా చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 129 ఎంత అంటున్నాడు. క్యాన్సిల్ చేయండి, 9 టేబుల్లో 9 2 times 18, 0 పెడుతున్నా. 129 × 2, 129 × 2 ఎంత, 258, 258. 0కి 0. ఓకేనా, 0, 2580 అనేది ఆన్సర్. ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాంటి ప్రశ్న అయినా ఇవ్వనివ్వండి. దీంట్లో మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడగనివ్వండి, సింపుల్ ఇంట్రెస్ట్ అడగనివ్వండి, ఇవి వచ్చిన తర్వాత అదేవిధంగా అసలు అడగనివ్వండి, మొత్తం అడగనివ్వండి. ఈ మెథడ్ మీకు వస్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ రేషియోలలో ఎలా ఇచ్చినా కూడా, ఫ్రాక్షన్స్ ఇచ్చినా, పర్సంటేజ్ ఇచ్చినా, డైరెక్ట్ ఏది ఇచ్చినా చేయొచ్చు. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ మోడల్లో ఇంకా మీకు డిఫరెంట్ మోడల్స్ చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎగ్జామ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రశ్నలు అనేది స్కిప్ చేస్తారు. లాస్ట్లో టైం ఉంటే చేద్దామని అనుకొని స్కిప్ చేస్తారు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రశ్నలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మనం ఈ మెథడ్ ద్వారా చేస్తే ఏ ప్రశ్ననైనా సింపుల్ వేలో సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ మోడల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అదేవిధంగా ఇంకెవరు మొదటిసారిగా మన ఛానల్ చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఉన్న ప్రతి కోర్స్ పైన భారీ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ కేవలం 3 days ఉంటాయండి. యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ కోర్సులో మీకు ఫ్రీ కంటెంట్ ఉందండి. ప్రతి కోర్సులో ఫ్రీ కంటెంట్ ఉంటుంది. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ఉంటాయి. 300 పైగా టాపిక్లు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.